గురుదేవ, అనాహత చక్రాన్ని ఎలా యాక్టివేషన్ చేసుకోవాలి? ఏ దేవాలయానికి వెళ్ళాలి? దాన్ని యాక్టివేషన్ చేసుకోవటం వల్ల మన జీవితంలో జరిగే మంచి ఫలితాలు ఏంటి? ఓకే, అనాహత చక్రం ఐవసం దేవాలయాల్లో 6 షట్చక్రాలలో 4వ చక్రం, 4వ దేవాలయం ఇది. కుతిపిల్ల బాలగణ బాల రూపంలో ఉంటాడు స్వామివారు. అక్కడ బాల రూపంలో ఉంటాడు. బాల రూపంలో ఉంటాడు అన్నమాట స్వామివారు. పిల్లలంతా ఆకర్షణ పరంగా పడతారు కదా, ఆకర్షణ కదా, జనాకర్షణ బాగా పెరగాలంటే అనాహత చక్రం యాక్టివేట్ అయి ఉండాలి. రాజకీయ నాయకులు అందరూ జనంలో ఆకర్షణ పరంగా కనబడాలి కదా. ఇప్పుడు ఎంత మాట్లాడినా, ఎంత చేసినా, ఎంత డబ్బు ఉన్నా కొంతమంది ఆకర్షణ కనబడాల్సి అది పేరు కూడా ఒకటి తెలియకుండా ఉంటుంది. అంటే అసలు ఏది కూడా ఉండదు. అనాహత చక్రం యాక్టివేట్ అయిపోతే అలానే ఉంటుంది. ఏమున్నా లేకున్నా అనాహత చక్రం యాక్టివేట్ అయితే ఫేమ్ అవుతారు. మనిషి కనబడి ఆకర్షణ పరంగా కనబడుతుంది. అనాహత చక్రం యాక్టివేట్ అంటే స్వామి వాళ్ళని చూడండి, ఒక రకమైన 2 చేతులు అయితే దండం పెట్టుకోవాలనిపిస్తుంది. గురువులను ఎట్లా కనబడతారు అంటే అనాహత చక్రం యాక్టివేట్ అవుతే ఇప్పుడు చిన్నపిల్లని చూడంగానే ఎంత ముద్దు వస్తారు, దగ్గర తీసుకుని. అది అనాహత చక్రం అంటే జనాకర్షణ ముద్ర అంటారు. ఆ జనాకర్షణలో ముద్ర ఉంటే ఇది కుతిపుల బాలగణ, అందులోంచి బాల రూపంలో ఆడ స్వామివారు ఉంటారు. ఆ బాల రూపంలో స్వామివారు అక్కడ ఉంటారు. ఆడ స్వామి అనాహత చక్రం యాక్టివేట్ అవుతుంది. మనకి ఏంటంటే ఇలా ముద్ర ఉంటుంది కదా, ఇది ఇలా పెట్టుకోవడం, ఇది ఇలా పెట్టుకోవడం అనమాట. ఆ ముద్ర వచ్చేసి ఇలా కూర్చోవడం, ఇది ఇలా పెట్టాలి, ఇది ఇలా పెట్టుకొని కూర్చోవాలి. అనాహత చక్రం యాక్టివేట్ కావడానికి, అనాహత చక్రం యాక్టివేట్ కావడానికి ఇలా పెట్టుకొని స్వామివారి దగ్గర ఉంటుంది. అక్కడ స్వామివారి దగ్గర దేవాలయానికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా చిన్న నది పక్కకు ఉంటుంది. నదిలో మంచి చేపలు అవన్నీ ఉంటాయి. అంటే స్వామివారు కూడా ఆడ చిన్నప్పుడు ఉన్నప్పుడు ఆడ వీటికి ఆహారం వేస్తుండే. మురుమురాలు లేకుంటే కదా, అదే వరి పేలాలు స్వామివారి ఆహారం. అందుకే అక్కడ పోయిన వాళ్ళందరూ కూడా ఆడక్కడ కొనేసి వీటికి ఆహారం వేస్తారు అన్నమాట. అది వేయడం చాలా మంచిది. మనకు ఏమున్న దోషాలని పోతాయి. ఆ జనాకర్షణ అనేది ఇప్పుడు ఒక ఐటెంని మంచి తుడిచి పెడితే ఆకర్షణ కనబడుతుంది. అది తుడవకుంటే దుమ్ముగా ఉంటే కనబడదు. అంటే మనలో ఉన్న మలినంగా నీట్గా కావడానికి అది ఆడ వేయడం అనమాట. వాటర్లో వేసేస్తే అశుద్ధి అయిపోతుంది. శుద్ధి అయిపోతే మనకు మంచి ఆకర్షణపరంగా కనబడతాం. అదేవిధంగా అక్కడ ఆ చేపలకు వేయడం ముఖ్యం అనమాట. బాల రూపంలో ఉన్న స్వామివారు ఆడ అయిన తర్వాత ఆ విధంగా ముద్రలు పెట్టేసి ఈ చెయ్యిలా ఇక్కడ పెట్టేసి సక్రమంగా కూర్చొని 27 minutes 20 నిమిషాలు కూడడం వల్ల మనకు ఆ చక్రం యాక్టివేట్ అయిపోతే జనాకర్షణ పెరుగుతుంది. స్వామివారు మనకు ఎవరైనా కూడా మనం చూడగానే ఆకర్షణపరంగా పడతాం. 2 చేతులు దండం పెట్టుకుంటుంది. చెప్తారు రాజకీయ నాయకులు అందరూ జనాకర్షణకు సంబంధించి జనాకర్షణ సంబంధించింది కదా, ఏదైనా మంచి అందంగా కనబడాలి, ఏదైనా ఆకర్షణపరంగా కనబడాలంటే ఆడిపోయి ఆ చక్రం యాక్టివేట్ అయితే సూపర్, అందమే ఆనందం ఉంటాయి. అది ఆ విధంగా మనకు ఆ చక్రం యాక్టివేట్ అయిందంటే జనంలో మంచి ఫేమ్, మంచి చక్రము, మంచి మనకు కనబడతాం. మన ఫేస్ ఎంత ఇప్పుడు కొంతమంది నల్లగా తెల్ల గురించి కాదు, అది ఎలా ఉన్నా కూడా మనిషి ఒక రకం ఆకర్షణపరంగా కనబడతారు. ఎంత తెల్లగా ఎంత మేకప్ వేసుకుని కొంచెం ఆకర్షణ కనబడదు. అంటే అనాహత చక్రం అనేది ఏదైతే యాక్టివేట్ అవుతుందో ఆటోమేటిక్ ఎలా ఉన్నా కూడా మంచి ఆకర్షణపరంగా కనబడతారు. మొహంలో ఒక రకమైన తేజస్సు, వెలుతురు వచ్చేస్తారు. ఆ యాక్టివేట్ అయిన తెలిసి ఒక వెలుతురు వచ్చేస్తే చూడగానే 2 చేతులతో దండం పెట్టాలనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు కొంతమంది రాజకీయ గురువులు ఎవరైనా వెళ్తుంటే ఇట్లా చూడగానే 2 చేతులు దండం పెట్టాలనిపిస్తుంది. ఆ ఒక అనాహత చక్రం యాక్టివేట్ అయిపోయిందంటే సరిపోతుంది. స్వామివారి దగ్గర పోయినా ఆడ షట్చక్రాలలో 4వ చక్రం యాక్టివేషన్ చేసుకొని రావడం, మనకు మంచి ఆకర్షశక్తి రావడం, ఆ విధంగా ఉంటుంది. అందాన్ని అంటారు కదా, బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సి అవసరం అడిగిపోతే అదే అందంగా మారిపోతుంది అనమాట. అట్లా చెప్తాను కదా, అది స్వామివారి. నిజంగా చెప్పాలంటే ఎవరైనా కూడా ఈ బ్యూటీ పార్లర్స్ ఎవరైనా నడిపిస్తున్నారో వాళ్ళందరూ యాక్చువల్ అక్కడ పోయి స్వామివారిని కొలవడం వల్ల వీళ్ళు పార్లర్ మంచి నడుస్తుంది. పార్లర్ మంచి నడిస్తే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అందంగా పడతారు. యాక్టివేషన్ అవుతుంది స్వామివారి అనుగ్రహంతో. అంటే అక్కడ పోయి దర్శనం చేసుకుని రమ్మంటారు అంతే. ఎవరైనా పార్లర్ నడిపించే వాళ్ళు అందంగా చూపించుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా ఆ స్వామివారి ఆరాధన వల్ల, ఆయన అనుగ్రహం వల్ల ఇలా పార్లర్స్ మంచిగా నడుస్తాయి. ఆ స్వామివారి వీళ్ళు చేసే వర్క్ కూడా ఎదురు వాళ్ళకి మేకప్ వేసి ఇంకా ఆకర్షణపరంగా ఎక్కువ కనబడతారు. ఎందుకంటే అక్కడ స్వామివారి అనుగ్రహం తీసుకోవాలంటే బాల రూపంలో ఉన్న స్వామివారి దర్శనం చేసుకోవడం, వాళ్ళని ముద్ర వేయడం, అలాగే మన అనాహత చక్రం యాక్టివేట్ చేసుకుని రావడం అంతే. సూపర్గా అందరూ కూడా అందంగా కనబడతారు, ఆకర్షణపరంగా కనబడతారు. అందము వేరే ఆకర్షణపరంగా కనబడతారు అనమాట. మంచి వెలుతురు వచ్చేస్తుంది. అది చేయడం బాగుంటుంది అనమాట. సినిమాల్లో ప్రయత్నం చేసేవాళ్ళు, రాజకీయాల్లో ప్రయత్నం చేసేవాళ్ళు, జనాకర్షణ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు గురువుగారు చెప్పిన ఈ దేవాలయానికి వెళ్ళి గురువుగారు చెప్పిన ముద్రలో మన అనాహత చక్రాన్ని యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల గొప్ప జనాకర్షణ మీకు కలుగుతుంది. మీరు అనుకున్న లక్ష్యాలు తొందరగా చేరుకోవటం జరుగుతుంది. చాలా చాలా థ్యాంక్స్. అంతే సంవత్సరం.